మరో ఐటెం చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సిఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాల కోసం ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం వివిధ విభాగాల ఉన్నతాధికారులు కీలక సమావేశం నిర్వహించింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్లు, అలాగే ఈరోజు ఎన్నికల సంఘం ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఏదైతే పలు ఇండికేషన్స్ కూడా ఇప్పటికే ఇచ్చింది. ఏదైతే 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే ఎన్నికలకు వెళ్తామని చెప్పి పదే ప్రభుత్వం చెప్పుకునే నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఏదైతే 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే జీవోని కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకొచ్చింది. దీంతోపాటు ఏదైతే ఇప్పటికే నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, ఈ రాష్ట్ర ఎన్నికల సంఘంతో ఏదైతే సిఎస్, డీజీపీ అలాగే ఉన్నతాధికారులు అందరూ కూడా సమావేశం అవుతున్నారు. సో ఈ సమావేశం ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి జీవో వచ్చింది. ఇక దీంతోపాటు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఏదైతే 42% బీసీలకు ఎక్కడెక్కడ కేటాయించాలనే దానిపై కూడా ఇప్పటికే ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే దాని ప్రణాళిక కూడా నడుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి రాష్ట్ర ఎన్నికల సమావేశంలో కూడా పలు కీలకమైనటువంటి అంశాలు చర్చించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం లేదా సోమవారం ఉదయం కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే పదే సార్లు చెప్పింది ఖచ్చితంగా 42% ఇస్తామని చెప్పి. దీనిలో భాగంగానే కులగణన చేసింది. కులగణన చేసినటువంటి రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో పెట్టి దానికి సంబంధించినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా 9th షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి అటు ఇప్పటికే ఏదైతే పంపించడం జరిగింది. సో అక్కడ ఆలస్యమైంది. దీంతో ఆర్డినెన్స్ రూపంలో అయినా సరే తీసుకుందామని చెప్పి గవర్నర్ కూడా ఆర్డినెన్స్ పంపించింది. సో గవర్నర్ కూడా దీనికి సంబంధించి అటు ఢిల్లీకి పంపించడంతో 42%కి సంబంధించిన ప్రత్యేక జీవో అయితే తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించిన అమలు జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నధిక ప్రణాళిక కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా రాష్ట్రంలో తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జెడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీలకు గాను ఎన్నికలు నిర్వహించడానికి కూడా సిద్ధమవుతాయి. అయితే మొదటి విడతగా జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీకి ఏదైతే ఎన్నికలు నిర్వహిస్తారు, సో రెండో షెడ్యూల్గా ఏదైతే సర్పంచులు, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్లాన్ ఇప్పటికే పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం లేదా ఖచ్చితంగా సోమవారం ఉదయానికి మాత్రం ఆ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి అనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అసలు ఎన్నికలు ఉంటాయా లేదా, మరొకసారి పోస్ట్పోన్ అవుతాయా, కోర్టుని సమయం అడుగుతారా, మరి ఫిబ్రవరిలో ఉంటుందా, నవంబర్లో ఉంటుందా అనే ఏదైతే అందరి మధ్యలో రాజకీయ వర్గాలు ఉన్నటువంటి ప్రశ్నకు ఏదైతే ఆ డౌట్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి పూర్తి స్థాయిగా సిద్ధమవుతున్నట్టయితే ఒక ఇండికేషన్ అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రవి, రైట్ అజీం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. మొత్తానికైతే మాత్రం కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంటే స్థానిక సంస్థలో ఎన్నికల హయాంలో ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దానిలో భాగంగా. కానీ ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దు ఈ అంశం మీద, ఎన్నికలు సజావుగా నిర్వహించండి, బీసీలకి వాళ్ళకి దక్కాల్సినటువంటి ఫలాలు మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆయన కూడా విజ్ఞప్తి చేస్తుంది. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని అజీం? అంటే ఈ ప్రత్యేక జీవో ఏదైతే తీసుకొచ్చారో ఈ జీవోపై ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎక్కువనే ఉంటాయి. ఒకవేళ కోర్టుకు వెళ్ళినట్టయితే, కోర్టు స్టే ఇచ్చినట్టయితే మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ ఏదైతే ఉందో మరొకసారి మొదటి దశకు చేరుకుంటుంది. సో ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలకు అందరికీ కూడా, అలాగే బీసీ సంఘాలకు అందరికీ కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పదే అయితే వాళ్ళకు ఏదైతే సూచనలు చేస్తూ వచ్చింది, ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి. కోర్టుకు వెళ్ళేటట్టయితే ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైంది. సో బీసీలకు 42% రిజర్వేషన్, అంటే గతంలో మనం చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 23% రిజర్వేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధిగా ఉంది. ఈ విషయం మీకు తెలుసు. ఏదైతే కులగణన చేశాము, బీసీలకు సంబంధించిన సంఖ్యను తేల్చాము, అసెంబ్లీలో ఏదైతే దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ని ప్రవేశపెట్టాము, కేంద్రానికి పంపించాము, ఆర్డినెన్స్ చేశాము. అలా కాకపోయినా ప్రత్యేక జీవో ద్వారా అయినా సరే ఖచ్చితంగా బీసీలకు ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఎవరు కూడా కోర్టుకు వెళ్ళి ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నం చేయకండి, బీసీలకు అన్యాయం చేయొద్దు, బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉండండి, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండండి అని చెప్పుకుంటూ కూడా వారు ఇస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టుకు
ముందుకు వెళ్తే మాత్రం స్టే వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వాహకు మరొకసారి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతరులు కావచ్చు, అందరూ కూడా పదే ఈ విజ్ఞప్తి అయితే అందరినీ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇప్పటికైతే ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కోర్టు అయితే సెలవు ఉంటుంది. ఖచ్చితంగా ఈ సాయంత్రం లేదంటే ఎల్లుండి పొద్దున వరకు కూడా నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ఇప్పటికే పూర్తి చేసింది. 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించిన జీవో కావచ్చు, ఐఏఎస్లు ఐపీఎస్ల ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మరికొన్ని కీలకమైనటువంటి జీవోలు కూడా నోటిఫికేషన్ కంటే ముందే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో అందరినీ అలర్ట్ చేస్తూ వస్తుందని చెప్పి మనము అనుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ అర్జున్.